నమస్కారం, ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గవర్నర్ లోక్ భవన్లో ఎట్ హోం వేడుకలు, హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు. తెలంగాణ లోక్ భవన్లో ఎట్ హోం, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ, కాంగ్రెస్ బీజేపీలపై ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సాంప్రదాయ ఎట్ హోం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి హాజరయ్యారు. లోక్ భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆత్మీయ స్వాగతం పలికారు. స్వాతంత్ర దినోత్సవ సాయంత్రం లోక్ భవన్ నగరం ప్రముఖుల రాకతో కోలాహలంగా మారింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ఒకరికొకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ ఎట్ హోం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, రాష్ట్ర ప్రగతి మరియు ప్రజా సంక్షేమ లక్ష్యాలపై గవర్నర్, ముఖ్యమంత్రుల మధ్య పలు అంశాలు చర్చకొచ్చాయి. సైనిక ఉన్నతాధికారులు, స్వాతంత్ర సమరయోధులు, పద్మ పురస్కార గ్రహీతలతో లోక్ భవన్ కిటకిటలాడింది. తేనెటి విందు అనంతరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రముఖులందరూ తిరుగు పయనమయ్యారు. ఎనభైవ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ సాంప్రదాయ ఎట్ హోం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోక్ భవన్ చేరుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ మరియు అధికారుల బృందం ఆత్మీయ స్వాగతం పలికారు. స్వాతంత్ర దినోత్సవం సాయంత్రం లోక్ భవన్ ప్రాంగణం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల రాకతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. గవర్నర్, సీఎం సహా నాయకులందరూ ఒకరికొకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు మరియు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ తేనేటి విందులో పాల్గొని ఆత్మీయంగా ముచ్చటించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నిలకడైన రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ మరియు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 8 దశాబ్దాల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో రోడ్లు, విద్యుత్, సాగునీటి కొరత ఉండడం బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చైనా 40 ఏళ్లలో విపరీతమైన ప్రగతి సాధిస్తే మన పాలకులు చైనా కంటే ఎక్కువ వనరులు ఉన్న దేశాన్ని ముందుకు నడపలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి నేడు ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిందని, హైదరాబాద్లో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని ఆరోపించారు. జలదృశ్యం నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆత్మగౌరవ ప్రతీకగా తెలంగాణ భవన్ నిర్మించి 20 ఏళ్లు పూర్తయిందని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. త్వరలోనే జిల్లాలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధన్ సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక ప్రదేశం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులర్పించారు. వాజ్పేయి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధాని దేశానికి ఆయన అందించిన సమాన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సదైవ్ అటల్ ప్రాంగణంలో జరిగిన ఈ స్మారక కార్యక్రమంలో ప్రధాని మోదీ వాజ్పేయి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. దేశాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు మరియు భారత్ను అగ్రరాజ్యాల సరసన నిలబెట్టడంలో వాజ్పేయి చూపిన దూరదృష్టి సదా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం సాధించిన పురోగతి నేటికి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కేబినెట్ మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు మరియు వివిధ రంగాల ప్రముఖులు హాజరై వాజ్పేయికి అంజలి ఘటించారు. సదైవ్ అటల్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, సర్వధర్మ ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కూడా పలువురు నాయకులు అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు. వాజ్పేయి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకం ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆకస్మిక తనిఖీ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలోని నాగేపల్లి బస్ స్టాప్ వద్ద మంత్రి సవిత ఉన్నపళంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. సాధారణ ప్రయాణికులుగా బస్సులోకి ప్రవేశించిన మంత్రి సవిత ప్రయాణిస్తున్న మహిళలతో నేరుగా ముచ్చటించారు. ఉచిత ప్రయాణ పథకం అమలు తీరు, బస్సుల లభ్యత, కండక్టర్లు మరియు డ్రైవర్ల ప్రవర్తనపై ఆరా తీశారు. ఉచిత ప్రయాణం వల్ల మహిళల ఆర్థిక భారం తగ్గిందని, నిత్యం ప్రయాణించే నిరుపేద, నిరుద్యోగ ఉద్యోగినులకు ఇది ఎంతో ఊరట కలిగిస్తోందని మహిళలు మంత్రికి తెలియజేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని బస్సులు నడపాలని, రద్దీ వేళల్లో అదనపు సర్వీసులు కేటాయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడిందని, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించడమే తమ ప్రాధాన్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. మంత్రి సవిత ఆకస్మిక తనిఖీతో బస్సులోని ప్రయాణికులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడికి ఎక్కుతున్నావు? చెర్లోపల్లిలో దిగుతావా? ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ చెర్లోపల్లినా? ఇంకా ఉంది. ఏం చదువుతున్నావు తల్లి? 8th ఇండిపెండెన్స్ డేకి వచ్చావా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. తల్లికి వందనం వచ్చిందా? నువ్వు స్కూల్ క్లాస్ రోజు స్కూల్ బస్ ఫ్రీ బస్ ఎక్కావు. వెరీ గుడ్. అమ్మాయి ఏం చేస్తుంది? నానా ఫార్మర్. ఓకే. తోటలోకి పోతూ ఉంటావా? వెళ్ళాలి తోటలోకి కూడా. ఎవరినా? ఓయ్ ఏమి ఏడ్చదే? ఏనా? ఓయ్ ఎక్కడికి పోతున్నారమ్మా మీరు? కదిరి. ఎక్కడి నుంచి ఎక్కడికి? మీరు ఉండేది ఎక్కడ? అక్కడికి ఏమి ఊకెక్కిపోతున్నారా? కదిరి నరసింహస్వామి దర్శనానికి. మామూలుగా అయితే పుట్టపర్తి నుంచి కదిరికి టికెట్ ఎంత? మీకెంత బ్రదర్? 60 రూపీస్. పోవడానికి 60, రావడానికి 60, 120. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్, సమస్య లేదు. హ్యాపీనా? ఓ ఇందాక మీరే కదా చెప్పింది. పలాస నుంచి ఇప్పుడు పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తి నుంచి కదిరికి వెళ్తారు. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నైట్కి వచ్చేస్తారా? నైట్ మళ్ళీ బస్సులు ఉన్నాయి. ఓకే పెద్దమ్మా, బానా ఎలా ఉన్నారు? ఏమ్మా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి? మేడం మరి కదిరి మేడం. మేము ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో బ్యాగ్స్ వ్యాపారానికి వచ్చారు. ఇక్కడ చూసుకొని మళ్ళీ బస్సులో వెళ్ళిపోతున్నారు. మామూలుగా మీరు కదిరిలోనే ఉంటారు. ఇప్పుడు పుట్టపర్తి నుంచి మామూలుగా కదిరికి ఫ్రీ బస్సులో వచ్చారు. ఎంత టికెట్? టికెట్ ఏం లేదు, ఫ్రీ బస్. హ్యాపీనా? ఏం పెద్దమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు రాయచోటికేనా? మీరు బాబా దర్శనానికి వచ్చారా? మీకు పెన్షన్ వస్తా ఉందా? ఎంత వస్తా ఉంది? 4,000 పెన్షన్ వస్తుంది. ఫ్రీ బస్సు బాగా ఎక్కారా? దర్శనం చేసుకున్నారు? మీ కూతురు దగ్గరకో కొడుకు దగ్గరకి వెళ్ళారా? మాతర్లు తీసుకుపోదామని వచ్చారు. నల్లమాడి నుంచి పుట్టపర్తికి ఫ్రీ బస్సు. వచ్చేటప్పుడు కూడా ఫ్రీగా వచ్చారా? ఎంత టికెట్ మామూలుగా అయితే? 30 అంటే వచ్చిపోయాక 70 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీకు నో ఫ్రీ ఛార్జ్. అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారా? ఫ్రీగా అన్నా క్యాంటీన్ లో భోజనం దొరుకుతుంది.
అమ్మా ఇప్పుడు ఫ్రీ బస్సు హ్యాపీనే కదా? హ్యాపీనే. ఓకే అమ్మా. మీరు ఎక్కడికి తల్లి? వెంక ఏం చేస్తుంటావు నువ్వు? జాబ్ చేస్తా. ఏ జాబ్ నానా? సాఫ్ట్వేర్. ఏ ఊరు నుంచి ఇప్పుడు వస్తున్నావు? పుట్టపర్తి నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత టికెట్ మామూలుగా అయితే మీ ఊరికి? మరి 30 రూపాయలు, వచ్చిపోయే 60 రూపాయలు. హ్యాపీనా ఇప్పుడు ఫ్రీ బస్ రావడం వల్ల? మీలాంటి యూత్కి ఓకేనా? ఓకే అమ్మా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర జ్వరం రావడంతో ముందుగా నిశ్చయించిన అధికారిక కార్యక్రమాలను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. అనంతరం సతీమణితో కలిసి హోటాహోటన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఒక్కసారిగా జ్వరం ఎక్కువ కావడంతో వైద్యుల సూచన మేరకు పర్యటన నిలిపివేశారు. రాజ్భవన్లో గవర్నర్ నిర్వహించే సాంప్రదాయ ఎట్ హోమ్ తేనెటి విందు కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేకపోతున్నారు. సాయంత్రం జరగాల్సిన కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం అందించారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కుడిభుజానికి శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ నుంచి కోలుకుంటున్న సమయంలోనే వరుస పర్యటనలు, సమీక్షలతో బిజీగా గడపడం వల్ల ఒత్తిడికి గురై తీవ్ర జ్వరం వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందించనుంది. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో జనసేన శ్రేణుల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద తెల్లవారుజామున ఒక కారు అదుపు తప్పి కారులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 4 విద్యార్థులు నీటి ప్రవాహంలో కళ్లంతయ్యారు. ఒక విద్యార్థి ఈత కొట్టి సురక్షితంగా బయటపడ్డాడు. స్నేహితుడి సోదరుడి వివాహ వేడుకకు తూర్పుగోదావరి జిల్లా పెరవలి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మట్టా సంతోష్ అనే విద్యార్థి ఈత కొట్టి ఒడ్డుకు చేరుకోగా మిగతా 4 విద్యార్థులు కాలువలో కళ్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల వివరాలపై పోలీసులు స్పష్టత సేకరిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కారును బయటకు తీసేందుకు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నీ పేరు? నా పేరు మొక్క సంతోష్. నేను తర్వాత పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుంటే వర్షం వస్తడం వల్ల మనం డ్రైవర్ కి రోడ్ సరిగ్గా అవ్వలేదు. దానివల్ల కారు కావులో పడిపోయింది. వడ్డించి వాళ్ళందరూ విండో ద్వార నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటా ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని వస్తే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి సిద్ధాను నువ్వు ఉరికంటే నేను ఉరికాను. కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. కొద్ది ఎదరికి అలాగా ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పక్కన వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ ఎక్కి అలా కూర్చున్నాము. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు ఇప్పుడు? వాళ్ళు 5 మంది. 5. ఒకరు నువ్వు ఇంకా కనవ 4? అలాగా కొట్టుకుంటా పట్టా సురేష్ సుభాష్ చంద్రబోస్. కారు ఎవరు తీశారు? కారు బయటకు వచ్చిందా? కారు ట్రాక్టర్ ద్వారా లాగారు బయట. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఒక డెలివరీ బాయ్పై దంపతులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. మేరట్లోని గంగా హైట్స్ సొసైటీలో చోటు చేసుకుని ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాధితుడు పార్సెల్ డెలివరీ చేయడానికి రాగానే ఫ్లాట్ బయటే సదరు భర్త మొదట అతడి చెంపదెబ్బ కొట్టాడు. ఆ వెంటనే లోపల ఉన్న భార్య డెలివరీ బాయ్ను లోపలికి రమ్మంటూ సైక్ చేసింది. అమాయకంగా ఫ్లాట్ లోపలికి వెళ్లిన డెలివరీ బాయ్ను ఆ దంపతులిద్దరూ కలిసి గదిలో బంధించి దారుణంగా చితకబాదారు. సుమారు 3 నిమిషాల పాటు ఫ్లాట్లోనే బంధించి ఆ దంపతులు కలిసి దాడి చేసినట్టు తెలుస్తోంది. అనంతరం తీవ్ర భయాందోళన కోరిన డెలివరీ బాయ్ ఫ్లాట్ నుంచి బయటకు పరుగులు తీశాడు. ఈ దాడిలో భర్తతో పాటు భార్య కూడా చురుగ్గా పాల్గొనడం సొసైటీ వాసులను దిగ్భ్రాంతి గురిచేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణను వేగవంతం చేశారు. బాధితుడికి మద్దతుగా డెలివరీ బాయ్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. क्या कहा वेट करो ये करो अंदर पैक करके दीजिए तमीज नहीं बात करने की क्या मानता है अपने आपको भाई क्या मान रहा है अपने आपको क्या बड़ा नवाब है नवाब उतारो 2 मिनट में भी उतारो नवाब अभी नवाब उतारो रिकॉर्डिंग वॉर्डिंग सब निकाल 2 मिनट से पहले समझ गया चलो होशियार बनने का मतलब समझ गया भाई मेरा फोन क्यों छीन रहे हो पुलिस ठीक है
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. సినీ రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు విచ్చేసిన వెంకటేష్ ను బండ్ల గణేష్ అత్యంత ఆత్మీయంగా స్వాగతించారు. వివాహ ప్రాంగణానికి చేరుకున్న వెంకటేష్ నూతన జంటను ఆశీర్వదించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ను ఆత్మీయంగా కౌగలించుకుని శుభాకాంక్షలు తెలిపారు. విక్టరీ వెంకటేష్ రాకతో పెళ్లి పండుగ వాతావరణం మరింత కోలాహలంగా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ కుటుంబంలో జరిగిన ఈ అంగరంగ వైభవ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ చెందిన పలువురు అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరై సందడి చేశారు. విక్టరీ వెంకటేష్తో పాటు ఇతర సినీ నటీనటుల రాకతో వేడుక ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. నూతన దంపతులకు నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బంగారంతో పాటు వెండి ధర కూడా ఊహించని రీతిలో పరుగులు తీస్తోంది. గత వారం రోజుల్లో కేజీ వెండి ధరపై ఏకంగా 5,000 ఎగసి ప్రస్తుతం 2,55,000కు చేరుకుంది. ఇక నమోదవుతున్న ధరలకు అదనంగా 3% జీఎస్టీ వర్తిస్తుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీనికి తయారీ కూలీ మరియు తరుగు అదనంగా తోడవడంతో పసిడి ప్రియులకు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెద్ద ఎత్తున భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు మరియు సురక్షితమైన పెట్టుబడిగా పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఈ ధరల పెంపు సాధారణ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనుగోలుదారుల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అత్యవసర వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్ష సూచన ఉన్న జిల్లాల ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు ఉధృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద మరియు హోర్డింగ్ల కింద నిలబడొద్దని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని స్పష్టం చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు లోతట్లు జలమయం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా స్థానిక అధికారులు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.